సునీల్ గారు, మన పాసం సునీల్ కుమార్ గారు మన కోవిలకు వస్తున్నారు, వచ్చేస్తున్నారు. గజమాలతో సత్కరిస్తున్నారు. ఆధ్వర్యంలో గజమాలతో సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ సునీల్ అనే నాయకత్వం, సునీల్ అనే నాయకత్వం, సునీల్ అనే నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. ముందు ముందు
ప్రజల
వెనక్కి రండి మీరు, వెనక్కి రండి అందరూ అన్న ఒక సైడ్కి సైడ్ జరుపుకుంటే కదా అందరూ. ఓకేనా? ఓకే వేసే మాల పక్కే అర్ధక మాల వేసే తెచ్చానా తెచ్చి అన్నా కొద్దిగా సైడ్ కన్నా. ఓకే రానా రానా మాల్ నా కొద్దిగా సైడ్ కన్నా, కొద్దిగా ముందుకు రాక. చెప్పినా అదిగో కొంతమంది అక్కడ స్టార్ట్ అయినప్పుడు రావటం हेलो टेस्टिंग हेलो 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 टेस्टिंग हेलो ब्रो सैड अनाला బ్రో సైడ్కి రండి అని అందరూ పోకురా అయిన తర్వాత ఫోన్లు చేయాలి అట్టాలు ఫోటో వస్తుంది పక్కన రండి అందరూ నీట్గా వస్తుంది.
ఓకేనా? సార్ అంటే నాకు తెలిసి గతంలో ఎమ్మెల్యే గారి 14 ఇక్కడ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీలో ఈ విధమైనటువంటి పనులు ఉంటాయి, ఈ విధంగా అధికారులు చేయొచ్చు అని నిరూపించింది మా ఈ గారు, మా ఏడీ గారు, అలాగే ప్రాజెక్ట్ గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందువల్లంటే మా గూడూరు నియోజకవర్గంలో ఒక యాక్సిరీ అనేటువంటి ఈ పంచాయతీలో 24 hours కరెంటు సంబంధించిన దాన్ని దాదాపు ఈ యొక్క చిత్తూరు మండలంలోనే 2,38 రూపాయలకి ఈరోజు మీరు పనులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. అలాగే ఇక్కడ దీని ద్వారా మొత్తం యాక్సిరీ, పాటిమిట్ట, గనగదిబ్బ, కృష్ణనాయుడు కండ్రిగ, అలాగే చెంగారెడ్డి గిరిజన కాలనీ ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఈ వైర్లు వేసి 3 phase కరెంట్, అలాగే ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా, ఎందువల్ల నాకు ఎలక్షన్లో చాలామంది ఇక్కడ లో వోల్టేజ్ సమస్యని నాకు తీసుకొచ్చారు. అప్పలనాయుడు గారు అయితే నాకు ఫోన్ చేసి మొన్న కూడా నన్ను అడిగాడు, ఆయన సునీల్ చాలా ఇబ్బందిగా ఉంది, బిడ్డలు చదువుకున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు. అంతకుముందు కూడా మా మిస్సెస్ ఇక్కడ ఫోన్లో చాలా మందితో కాంటాక్ట్ చేసింది ఓటు కోసం. రోజు పిల్లలందరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నా మిస్సెస్తో అమ్మా యాక్సిడెంట్లో లో వోల్టేజ్ విపరీతంగా ఉందమ్మా, పరిస్థితి బాగలేదని చెప్పి కూడా ఆమె కూడా చెప్పింది. అలాగే మా కృష్ణ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, మా కృష్ణ కూడా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ కరెంటు పరిస్థితి వల్ల ఆయనకాయన సత్యమణికాయన కూడా నా దృష్టికి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. నేను గెలిచిన వెంటనే మా ఈ గారికి చెప్పా, సార్ యాక్సిడెంట్ చూడండి అంటే అప్పటికప్పుడుకి పెద్దలు మన మోడీ గారు పైన ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకంటే ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మోడీ గారి సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఇటువంటి మంచి ప్రాజెక్టు మేము చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా నాకైతే గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఈ 3 phase కరెంట్ని లో వోల్టేజ్ లేకుండా చేసేటువంటి పనిని నా హయాంలో ఎన్డీఏ కూటమిలో ఈరోజు చేసినందుకు చాలా ఆనందం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే యూత్ చాలా మంది పెట్టుకున్నారు ఇక్కడ. నేను గతంలో కూడా ఎలక్షన్ అప్పుడు ఇక్కడ 2014లో 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఇచ్చిన, ఇప్పుడు కూడా ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేస్తున్నా, సిమెంట్ రోడ్డు చేస్తానని చెప్పి దానిలో భాగంగా కొన్ని చేశాం. ఇంకా కూడా కట్ట కింద ఒక రోడ్డు, అలాగే అర్జున వాళ్ళు కూడా రోడ్డు, అలాగే పార్లమెంట్ లో కూడా రోడ్డు కూడా చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. అట్లాగే ఇక్కడ నీళ్లు రాకపోతే మహిళలందరిని అడిగితే ఇక్కడ నీళ్లు ఇస్తామని చెప్పాం. అలాగే ఇక్కడ ఒక బోర్ ఒకటి వేసి ఇక్కడ నుంచి ఒక 50 పైప్ లైన్ అది వేసి నీళ్లు కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా నేను మీ నాయకులు మాకు ఇచ్చిన ఇప్పుడే రద్దు చేస్తున్నాను. మా అబ్బాయి రద్దు చేస్తున్నాం, మా చిన్నారావు రద్దు చేస్తున్నాడు, అలాగే శ్రీనివాస నాయుడు గారు కూడా రద్దు చేస్తున్నారు. కాబట్టి మా సింగమణి మా అంతా ఉన్నారు ఇక్కడ, మా చిన్నారావు ఉన్నాడు. వీళ్ళందరి కోరిక మేరకు ఆ యొక్క పైప్ లైన్ కూడా రేపే ఏఎల్ని వాళ్ళు పిలిపించి ఎస్టిమేషన్ కూడా అని చెప్పి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉదయం నుంచి ఈ చిట్టమూరు మండలంలో దాదాపు 3,53 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళలు ఉన్నారు ఇక్కడ. అమ్మ ఒడి పడిందమ్మా, పడింది. పన్నోడికి ఎవరికన్నా పడకూడదండి. 26వ తేదీ వరకు అమ్మ ఒడికి సంబంధించిన చిన్న మిస్టేక్స్ ఉంటే 26 వరకు 26వ తేదీ వరకు మీ ఖాతాలో పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ మీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఎలక్షన్ లో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీకు చెప్పారో, ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ ఖాతాలో వేస్తా ఉన్నాడు.
ఈరోజు చేసి చూపించాము అని చెప్పి తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. గతంలో కూడా 5 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీని ఓడించారు. మీ ఊర్లో ఏదైనా అభివృద్ధి జరిగిందని అడుగుతున్నా, చెప్పండి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప, మళ్ళీ ఇప్పుడు నేను వేసే రోడ్డు తప్ప ఈ మధ్యలో ఏం జరగలేదని చెప్పి నాకేం తెలుసు. ఏం జరుగుతుంది మీకు తెలియాలి. వేస్తాను నేను, ఇబ్బంది ఏమిలే, ఖచ్చితంగా వేస్తా. ఎందుకంటే ఇక్కడ శ్రమ చాలా ఉంది. ఎస్సీలు బీసీలు చాలా మంది ఇక్కడ ఈ యొక్క యాక్సిడెంట్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ నేను తీసుకుంటా. అలాగే వేదిక నాయకులందరూ కూడా అదే ఇంపార్టెన్స్ నాకు ఇప్పుడు చెప్తారు. మనలందరూ కూడా అలా ముందు వాళ్ళకి చేయండి సార్ అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. పార్లమెంట్ కూడా మాట ఇచ్చారు, రోడ్డు ఇచ్చారని చెప్పి, అది కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక్కటి తప్ప అన్నీ చేసాం. అది కూడా రేపు ఆగస్టు 15 నుంచి బస్సు మహిళలకి ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేరుగా మీ అమ్మగారింటికి వెళ్ళి మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ మీరు యాక్టివ్ తిరిగి వచ్చేయచ్చు. 5 నిమిషాలు పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను చెప్పేది ఒకటేనమ్మా, గతంలో పెన్షన్ 1000 రూపాయలు పనిచేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవునాపుతమా? చంద్రబాబు నాయుడు గెలవడం 3000 4000 చేశాడు లేదా? అలాగే ముందు నెల ఫంక్షన్ కూడా మనం ఇచ్చాము ఇంటికి వెళ్ళి. అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. 6 సిలిండర్ ఇచ్చాం ఫ్రీగా. ఇంకా 2 గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే కార్యక్రమం అని చెప్పి 2 ఇచ్చాం. ఇంకో గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల 21వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఓడిపోయినటువంటి ఫ్రీ బస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల 21వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు ఏంటంటే 15,000లో 2,000 రూపాయలు లోకేష్ బాబు ఖాతాకి పోతుందంట. ఏమైనా పిచ్చా మెట్టంటే ఆ 2,000 రూపాయలు మీ యొక్క పాఠశాల నిధుల కిందకి వెళ్తుంది. పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, బాత్రూమ్ క్లీనింగ్ కానీ, వాటికి సంబంధించిన వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ ఆ డబ్బుల నుంచి ఖర్చు పెడతారు తప్ప ఇదేమి గతంలో లాగా వచ్చిన డబ్బంతా మీరు దోచుకునే దానికి చేసే కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే నిజాయితీ గవర్నమెంట్. ఇక్కడెక్కడ కూడా చిన్న అవినీతి కావలేకుండా చేస్తారు. లోకేష్ బాబు గారు నిప్పు, చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా. ఈరోజు స్కూల్స్ అన్ని కూడా అన్ని మంచి స్కూల్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క గ్రామానికి ఉంటే మొత్తం మోడల్ స్కూల్స్ చేసి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టినటువంటి లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మన బిడ్డలు చదువుకునేటప్పుడు ఒకే టీచర్ అన్ని పాఠాలు చెప్పాలంటే కష్టం. ఈరోజు ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్, తెలుగు సబ్జెక్ట్కి ఒక టీచర్, ఇంగ్లీష్కి ఒక టీచరు, హిందీకి ఒక టీచరు, సైన్స్కి ఒక టీచరు, సోషల్కి ఒక టీచరు, అట్లా ప్రతి దానికి ఒక టీచర్ని పెట్టి ఈరోజు మన బిడ్డలందరినీ కూడా చదివించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ బాబు కొడతారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అంతేగాని మామూలుగా చెడిపోయిన చీకి ముద్రలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ కాదు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు యూనిఫామ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం, బెల్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. బ్రహ్మాండంగా రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే విధంగా ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను మీ మేనమామని ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తానని చెప్పి మాట ఇచ్చాడు లేదా మేనమామ? చేశాడా? చేయకపోగా అంబేద్కర్ గారు పెట్టిన విదేశీ విద్యను ఆయన పేరు మార్చుకున్నాడు. అంటే అంబేద్కర్ అని గొప్పవాడు ఆయన. అంబేద్కర్ విదేశీ విద్యను మనం పెడితే తెలుగుదేశం పార్టీ అది తీసేసి ఆయన పేరు పెట్టి విదేశీ విద్యను పెడుతున్నాడు. ఒక్కరు కూడా విదేశంలో దిక్కుముక్కు లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గతంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి, ఎస్సీ బీసీలకి అంతా ఫ్రీ అడ్మిషన్ ఉన్నటువంటి పరిస్థితులతో గుర్తు చేస్తున్నాం అందరూ కూడా.
గత 5 సంవత్సరాలు ఒక ఫ్రీ అడ్మిషన్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందులో చెప్తున్నా అంటే మేము ధైర్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మేము వెళ్ళి ఈరోజు ఎవరైనా సరే మేము చేసాము ఈ ఊరికి పని అని చెప్పే ధైర్యంగా మా కార్యకర్తలకి ఆ ధైర్యం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అవతలకి ఆ ధైర్యం లేదు, చెప్పుకునే దానికి ఏం లేదు. మీకు చేసినంత అవినీతి, దాదాపు 30,000 మంది చనిపోయారు మీ మంతాకి టోటల్ గా. ఈరోజు అందరూ జైలు పాలై ఊసలు లెక్కేస్తున్న సంగతి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్నింటిలో అవినీతే, దేంట్లో లేదు, ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు లోటు ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఈ లోటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆదుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ధైర్యశాలి, నిజాయితీ పరుడు మన పవన్ ఉన్నాడని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఖచ్చితంగా నా గూడూరు నియోజకవర్గంలో 2వ సారి నాకు అవకాశం ఇచ్చారు మా వాళ్ళందరూ కూడా. మేము ఉండేది మీ పనుల కోసమే, ఇంకేం మేమేమి వేరేది కాదు. ఎమ్మెల్యే అంటే మీ సేవకుడు లెక్క, అంతేగాని మేము ఫోజులు పడితే మళ్ళీ మీరు తీర్చేస్తారు మాకంతా ఒకసారి. కాబట్టి ఖచ్చితంగా మీ మాట వినాల్సిందే. అవసరమైనటువంటి ఎంత మేరకు మేము చెయ్యాలో అవన్నీ కూడా చేస్తాం, శక్తి ఉన్నంత వరకు చేస్తాం. మమ్మల్ని మించిపోతే మేమేం చేయలేం. అబద్ధాలు చెప్పడం అనేది మీ ఎమ్మెల్యే చేత కాదు, అబద్ధాలు అయితే నా వల్ల కాదు, చేయలేదని చెప్తా. దానివల్ల నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి మనందరం తెలియజేస్తున్నాం. అలాగే ఒక మంచి టీం ఈ యాక్షన్ లో ఈ రోజు కనిపిస్తుంది నాకు. అంతా యువకులు, గత ఎలక్షన్ లో కూడా నాకు లేరు, ఇంతకుముందు ఎలక్షన్ కొత్త రక్తం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న బిడ్డలు, వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రం ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ బిడ్డలు తెలుసు. కాబట్టి ఈరోజు అందరూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో కూర్చొని విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అయినా, రాబోయే వచ్చే నెల వచ్చిన కొత్త పెన్షన్స్ వస్తున్నాయి, దయచేసి పేదవాళ్ళందరినీ గుర్తించండి. ఈ గుర్తించే విషయాలు మాత్రం మీరు పార్టీలు పెట్టుకోవద్దు. పేదవాడు ఎవరైతే మనందరినీ చేతులు దండం పెడుతున్నాం. పేదవాడికి అవసరం, పేదవాడికి ఒక ఫంక్షన్ ఇస్తే మీ పేరు చెప్పుకుంటాడు, అక్కడ పార్టీ ముడిపెట్టద్దు. ఎలక్షన్ అయిపోయినాయి, ఎలక్షన్ అయిన తర్వాత పేదవాడి విషయంలో చెప్తున్నా, డబ్బున్న విషయంలో కానీ కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు కూడా శత్రువే మాకు. పేదవాడి వరకు మాకు బంధువు, మా మిత్రుడు, దాంట్లో ఏ పేదవాడి విషయంలో అందరూ కూడా సహాయం చేయండి. దాన్ని చదువుకున్నటువంటి యూత్ కావాలి మాకు, ఆ యూత్ ఉందేడా. కాబట్టి మీరు మా పెద్దవాళ్ళందరూ, మా కిచెన్ కానీ, మా శరణ కానీ, మా అబ్బాయి నాయుడు కానీ, మా చిన్నారావు కానీ మొత్తం మీ పనులు చేస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి మీరే నాయకత్వం వహించాలి ఇక్కడ యూత్ అందరూ కూడా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ యాక్సిడెంట్ ని ఇంకా అభివృద్ధి చేయాలా. ఎంత చేసినా ఇక్కడ నాకు మైనస్సే ఈ ఊర్లో, అది కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పనిచేసే మీకు ఎప్పుడో మైనస్ రాదంటే, అయ్యా మీకు ఎప్పుడు మైనస్ రాదంటే అందరినీ కలుపుకోవాలా. మీరు పార్టీని చూస్తే మైనస్ వస్తుంది. పార్టీని పక్కన పెట్టి అభివృద్ధి చేయించండి, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి అందివ్వండి. ఈ రోజు మీరు చెప్పుకో ధైర్యంగా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, మోడీ గారి గవర్నమెంట్ లో, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో ఈ రోజు ఇక్కడ 3 ఫేజ్ తో లో వోల్టేజ్ లేకుండా ఇక్కడ సబ్స్టేషన్ పెద్దలు చేసి పెట్టాం. దాదాపు 2,33,00,000తో మేము పనిచేసాం ఈ ఊర్లో. ఎవరు చెప్పని చెప్పి ఎవరు అడగచ్చు, మీరు ఎవరు చేసే పరిస్థితి లేదు. ధైర్యం చేయదు, మనం చేసాం. అదే మా అధికారుల సహాయ సహకారాలు.